ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్ అండి. అందరు బాగున్నారా? ఇద్దరు ఉదయకాలం ప్రార్థన చేశారండి. దేవుని వాక్యాన్ని చదివారా? అని కలిసి దేవుని వాక్యాన్ని చదువుదాం. కీర్తన 139 కీర్తన 2వ వచనం. నేను కూర్చునుట, నేను లేచుట నీకు తెలియదు, నా తలంపుల పుట్టుకముందు నీవు నా మనసును గ్రహించున్నావు. పిల్లరా, మనం ఏం చేస్తున్నాం, ఎక్కడ పడుకుంటున్నాం, ఏం తింటున్నాం, ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నాం, ఎవరితో చాటింగ్ చేస్తున్నాం, ఏ రీల్స్ చూస్తున్నాం, ఎవరు చూడలేదులే, మా అమ్మ చూడలేదులే, మా నాన్న చూడలేదులే అనుకుంటున్నావు. యవ్వనస్తులారా, ఇంకేముంది, నన్ను ఎవరు పట్టించుకోలేదు, నేను చేసే తప్పులు, నేను చేసే పాపాలు ఎవరి కంట్లో పడ్డం లేదు అనుకుంటున్నారేమో. నిన్ను సృష్టించిన దేవుడు పరలోకం నుంచి చూస్తున్నాడు. నిన్ను ఏ దేవుడైతే భూమి మీదకి పంపించాడో, నీకోసం ఏ దేవుడైతే ప్రాణం పెట్టాడో ఆ ప్రభువునే యేసుక్రీస్తు కనులు నీ మీద ఉన్నది. అసలు విషయం తెలుసా, నువ్వు మనసులో అనుకోకముందే ఆ మాట ఆయన తెలిసిపోతా ఉంది. కొంతమంది మనసులో తిట్టుకుంటారు, ఇంట్లో వాళ్ళనే, భార్యని భర్త తిట్టుకుంటారు మనసులో కొనుక్కుంటే, ఎందుకు ఇలాంటి దరిద్రుని చేసుకున్నానా అని. అది భర్తకు తెలియదు కానీ దేవుడు తెలిసిపోతాడు. అలాగే భార్యకి తెలియకుండా మనసులో తిట్టుకుంటాడు భర్త, చచ్చా ఏంటి ఇంత ఘోరమైన అమ్మాయిని చేసుకున్నానే, చచ్చా అమ్మాయిని చేసుకునే వారు వేరే అమ్మాయిని చేసుకుంటే బాగుండు. అది భార్యకి తెలియపోచుకుని దేవుని తెలిసిపోతాడు. కొంతమంది పిల్లలు ఏమనుకుంటారంటే, అమ్మా నాన్న లేదులే, బయట దేశానికి వెళ్ళారు, నా లైఫ్ ఎంజాయ్ అనుకుంటారు. దేవుడు నీ చేసే ప్రతి పని, నువ్వు ఉదయాన్నే లేచినది మొదలుకొని రాత్రి పడుకునేంత వరకు ప్రతి పనిని ఆయన అబ్జర్వ్ చేస్తున్నాడు. కానీ దేవుడు ఎందుకు ఆపడు అనుకుంటున్నామో, దేవుడు ప్రతి ఒక్కరికి అవకాశాలు ఇస్తూ ఉంటారు, ఆ హెచ్చరిక చేస్తుంటారు. పాపం జోలికి వెళ్ళొద్దు, తప్పుడు మార్గం జీవించొద్దు, అక్రమైన జీవితం జీవించొద్దు. ఆయన ప్రతి దినం నీతో మాట్లాడుతుంటారు. ఒకవేళ విని నీ జీవితాన్ని బాగు చేసుకున్నావా, నువ్వు ధన్యుడివి. ఇంకనూ నువ్వు చాటింగ్కి, ఇంకనూ నువ్వు దాన్ని ఏమంటారండి, గేమ్స్కి నువ్వు అడిక్ట్ అయ్యి, ఇంకా చెడు అలవాట్లకి బానిస్తాయి, వాటిలో జీవిస్తూ అక్రమంగా బ్రతుకుతుంటే అవే నీ జీవితాన్ని పెక్కి తింటుంది. అదే నీకు ఒక నాశనంగా మారుతుంది, నీ జీవితానికి ఒక శాపంగా మారుతుంది. కాబట్టి నేను చూసే దేవుని వైపు చూడు, ఆయన ఎదుట యథార్థంగా బ్రతుకు, ఆయనకి నీ జీవితాన్ని సమర్పించు, ఆయనకి ఇష్టమైన బ్రతకండి. ఆ హాయిగా ఉంటుంది, లైఫ్ సంతోషంగా ఉంటుంది. ఈరోజంతా ప్రభువా నీ చిత్తమైన అలా జరిగించండి, నీ ఆలోచన నాలో నింపునైనా నీ వాక్యాన్ని ధ్యానించాలి, ప్రార్థించాలి, ఎక్కడికి వెళ్ళినా నీలోనే నడిపించని ప్రార్థించండి. దేవుడు కృప నీకు తోడును గాక. ప్రార్థన చేద్దాం. మహాగణుడా, పరిశుద్ధమైన తండ్రి, ఉదయకాలన వాగ్దానమైన బిడ్డల మీద నీ కృప ఉంచండి. ఎంతోమంది కోర్టు కేసులు ఇబ్బంది పడుతున్నారు, వారికి సహాయం చేయండి. అయా ఆస్తి తగాదాలతో చాలామందినైనా అయా కోర్టు చుట్టూ తిరుగుతున్నారు, వారికి న్యాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఉదయకాలన ప్రభా అనారోగ్యంతో ఉన్న బిడ్డలని కనికరించండి, హాస్పిటల్ పాలైన బిడ్డల మీదనే కనికరాన్ని ఉంచడం. నజరేయుడైన యేసు నామములో వారికి స్వస్థత ఇచ్చండి. చదువుతున్న బిడ్డలందరికీ మీరు తోడుకోండి, మంచిగా చదవడానికి సహాయం చేయండి. ఈ రోజున నా ప్రయాణం చేస్తున్న బిడ్డలకి కాపుదల వచ్చండి. అయా కుటుంబ సమస్యలైన ఆస్తి తగాదాలున్న వారికి విడుదల ఇచ్చిన ప్రభు యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.